హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. నేను మీ విశాలిని. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను ఏ విషయం చెప్పబోతున్నానంటే, మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం దీన్ని చూసారా, దీన్ని పేపర్ బకరం అంటారు, ఇంకా క్యాన్వాస్ పేపర్ అని కూడా అంటారు. మనకి ఏ విధంగా అడిగినా ఇస్తారు. మ్యాక్సిమం పేపర్ బకరం అంటే బాగా తెలుస్తుంది. ఇది మామూలు కాలర్స్ వేసుకునేది కాకుండా మనం నెక్ పార్ట్ అనేది తిప్పుకోవడానికి బాగా యూజ్ చేస్తాం. దీన్ని ఎలా పెట్టుకోవాలి, ఒక్కొక్కళ్ళు ఐరన్ చేస్తుంటారు. కొంతమందికి అయితే ఐరన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఉండేది. ఆల్రెడీ సీనియర్స్ అయితే వాళ్ళకి అర్థమవుతుంది కదా, కొత్తగా యూట్యూబ్ చూసి నేర్చుకునే వాళ్ళ కోసం ఇది అనేది చెప్తున్నాను మీకు. చూసారా, ఈ పేపరు మనకి ఒక సైడ్ ఏమో ఇలా చిన్న చిన్న గీతల్లా ఉంటుంది, ఇలా గీతల్లా ఉంటుంది. మరొక సైడ్ వచ్చేసి చూసారా, చిన్న చిన్న షైనింగ్ మెరుపులా ఉన్నాయి చూసారా, చిన్న మెరుపులాగా. ఈ మెరుపులా ఉన్నదాన్ని క్లాత్ వైపు వేయాలన్నమాట. క్లాత్ వైపు వేయాలి అంటే, ఇక్కడ మనం హీట్ ఇస్తే ఐరన్ బాక్స్ పెడితే ఆ హీట్కి ఈ చిన్న చిన్న మెరుపులు లాంటివి ఉన్నాయి కదా, అవి క్లాత్కి అనేవి అటాచ్ అయిపోతాయి. మనం కుట్టేసేంతవరకు కూడా ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. చూసారా, నేను కట్ వర్క్ది పెట్టాను. కుట్టేసేంత వరకు కూడా ఊడిపోకుండా ఉంటుంది. చూసారు, ఇది వచ్చింది కదా, ఇది వచ్చిందని ఇక్కడ ఐరన్ చేస్తున్నాను చూడండి. మనకి దీనికి స్టిఫ్ అయిపోయి ఉంటుంది. మనం కుట్టేసేంత వరకు కూడా ఎటు కదలకుండా ఉంటుంది అన్నమాట. అందుకని దీన్ని యూజ్ చేస్తాం. మనం ఐరన్ చేసుకునేటప్పుడు మట్టుకి చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే మనకి ఇది మెయిన్ క్లాత్ కదా, ఇది కనుక ఏదైనా అయిందనుకో మళ్ళీ పెట్టుకోవాలి. అందుకని మనం ఐరన్ చేసేటప్పుడు చాలా హీట్ అనేది తక్కువ పెట్టుకుని చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఎవ్రీవన్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.